ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనా ఉద్యమమైనటువంటి టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభా, నీకు సమస్త మానవాళి కొరకు నీ ప్రాణం అర్పించావు, రక్షించావు నాయన. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనా ఉద్యమం ద్వారా మీరు గొప్ప కార్యములు మీరు చేయండి నాయన. ఫోన్ కాల్స్లో, గ్రూప్ కాల్స్లో తండ్రి ప్రభా ప్రార్థిస్తుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి అద్భుతముగా పనిచేసి అనేకుల్ని స్వస్థపరిచి విడిపించి నాయన తండ్రి గొప్ప కార్యాలు చేసి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ముందుగా కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకొని తర్వాత కాల్స్ తీసుకుందాం. గుడ్ ఫ్రైడే, చాలా మంచి శుక్రవారం. ఈరోజు మనందరి జీవితాల్లో ఒక సంతోషకరమైనటువంటి రోజు ఏంటంటే అది యేసు ప్రభువారు మనందరి కోసం ఆయన మరణించిన రోజు. చూడండి, ఎందుకు ఆయన మరణించవలసి వచ్చింది, ఆయన మరణించడం వల్ల ఏం జరిగింది అనేది ఆలోచన చేద్దాం. అనేక మంది మరణించారు. వాళ్ళు మరణిస్తే ఏం జరిగింది, యేసు ప్రభువారు మరణిస్తే ఏం జరిగిందో మనం చూద్దాం. ఆయన ఎందుకు మరణించారు అంటే చూస్తే చూడండి, ఆయన మన కొరకే మరణించారు. మనం రక్షించడానికి. మనిషికి ఈ లోకంలో మరణం ఉన్నది. మనిషికి మరణకరమైన రోగాలు ఈ లోకంలో ఉన్నాయి. ఆ మరణం ఈ లోకంలో ఏలుబడి చేస్తూ ఉంది. ఈ లోకంని మరణం శాసిస్తూ ఉంది. ఈ లోకంలో ప్రతి వ్యక్తిని మరణము బంధిస్తూ ఉంది. ప్రతి వ్యక్తి మరణం యొక్క ఆధీనంలో ఉండిపోయాడు. ఏ వ్యక్తి కూడా మరణాన్ని జయించలేదు. అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి మరణము లేకుండా చేసినటువంటి గొప్ప రోజు ఈరోజు. హల్లెలూయా. మరి మరణం ఎందుకు వచ్చింది అంటే బైబిల్ వాక్యం చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము. మనిషి పాపము చేయడం వల్ల, మనిషి దేవుడు చెప్పినటువంటి మాటలు వినకపోవడం వల్ల, మనిషి ఇష్టానుసారంగా జీవించి పాపము తెచ్చుకున్నాడు, మరణము తెచ్చుకున్నాడు. మనిషికై మనిషి తెచ్చుకున్నది ఇది. అయితే దేవుడు మన యందు కృప చూపి ఒక్క మనిషి పాపం ఆదాము దేవుని అతిక్రమించాడు, దేవుని ఆజ్ఞను తోసిపుచ్చాడు, దేవుడు చెప్పిన మంచిని వదిలేశాడు. ఏ చెడైతే చేయొద్దన్నాడు అదే చెడుని చేసి ఆదాము పాపము, కష్టము, శ్రమ, బాధలు అన్నీ తెచ్చుకున్నాడు. దేవుడు వద్దన్నది, చేయొద్దన్నది చేశాడు ఆదాము అవ్వలు. కాబట్టి దేవుడు ఒక మనిషి ద్వారా ఈ లోకానికి పాపం వస్తే ఆ పాపము ద్వారా మరణం ఈ లోకానికి ప్రవేశించింది. అందుకే మరణము అందరినీ ఏలుతుంది. మరణమును జయించిన వాడు ఎవ్వరు లేరండి, ఒక్క యేసు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన కూడా మనిషిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏ పాపము చేయకుండా అందరి కొరకు ఆయన మరణించి అందరికీ మరణము లేకుండా చేసినటువంటి రోజు ఈరోజు. హల్లెలూయా. దట్ ఈస్ గుడ్ ఫ్రైడే. అందరి కొరకు ఆయన మరణించి అందరినీ మరణంలోంచి విడిపించాడు. అందుకే ఆయన సిలువలో ఒక మాట పలికాడు, ఓ మరణమా చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఈరోజు అనేక మంది నేను చూశానండి, హాస్పిటల్లో మరణముతో పోరాడుచున్న వారు ఉన్నారు, మరణ స్థితిలో ఉన్నారు. క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్, కిడ్నీ, గుండె జబ్బులు, రకరకాల వ్యాధులతో పట్టబడిన వారు ఉన్నారు. నయం కాని రోగములతో ఉన్నవారు ఉన్నారు. వారు మరణపు అంచుల్లో ఉన్నారు.
దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే మన శరీరంలోనే ఒకటి పెట్టాడు. ఈ కృప మనం తెలుసుకోకపోతే చూడండి, దేవుడు ఏం కృపని ఇచ్చాడంటే మనకు, చూడండి ఇక్కడ ఆయన మరణమును ఎలా జయించాడు, మరణాన్ని ఎలా లేకుండా చేశాడు అంటే ఒకటి, ఆయన ఏ పాపము చేయలేదు. ఎందుకంటే పాపమే మరణానికి దారి తీస్తుంది, మరణాన్ని విధిస్తుంది. కాబట్టి పాపము నుంచి ముందు, మరణం పోవాలంటే ముందు పాపం పోవాలి. పాపం నుంచి విడుదల వస్తేనే నీకు మరణం నుంచి విడుదల వస్తుంది. అయితే యేసుప్రభువారు శిలువలో ఏం చేశారంటే, మనందరి పాపం పోవాలంటే, మనందరి పాపములు పరిహారం చెందాలంటే, మన పాపములందరికీ శిక్ష పడాలి అంటే ఆయన మనందరి కొరకు, ఆయన మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని, మనకు రావాల్సినటువంటి ఆ మరణము ఆయన భరించి మనకు విడుదలనిచ్చాడు. ఆ మరణం మన మీద పని చేయకుండా చేశాడు. అదే ఈ గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. ఈరోజు ఏ రోగం నిన్ను బాధిస్తుందో యేసుప్రభువు చూడండి, ఆయన మాటలు ఎలా ఉంటాయి చూడండి. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మృత్యులోకమా నీ విజయం ఎక్కడా. మరణపు ముళ్ళు పాపం. చూడండి, మరణమును యేసుప్రభువారు ఎలా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. ఆ మరణపు ముళ్ళుని విరగొట్టేశాడు యేసుప్రభువారు సిలువలో. ఆ మృత్యులోకాన్ని దేవుడు లేకుండా చేసేసాడు. ప్రకటన గ్రంథంలో చూస్తే దేవుడు ఏం చేశాడు చూసారా? మరణాన్ని, మృత్యులోకాన్ని చూడండి. ఒక మరణం ఉన్నది, ఆ మరణము మృత్యులోకము ఉన్నది. యేసుప్రభువారు చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో చూస్తే, 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం చూస్తే, మరణమును మృత్యులోకమును అగ్నిగుండములో పడవేసెను. చూసారా? ఈ మరణం, పాపం చేయడం వల్ల మరణం వస్తుంది. ఆ పాపం వల్ల అనేకులు అగ్నిలో పడవేయబడుతున్నారు. దేవుడు ఏం చేశారంటే మనల్ని మరణం నుంచి విడిపించి, పాపం నుంచి విడిపించి, పాపానికి శిక్ష వేసి ఈ మరణాన్ని, ఈ మృత్యు లోకాన్ని కూడా అగ్నిగుండంలో వేశాడండి. ఇదే రెండవ మరణం. హల్లెలూయా. చూడండి, అంటే ఇప్పటి నుంచి ఇక మరణము ఎవరిని వేరు చేయలేదు. మరణం ఏం చేస్తుందంటే శరీరాన్ని, ఆత్మని వేరు చేస్తుంది మరణం. ఇక మరణానికి అధికారం లేదు. యేసుప్రభువారు మరణించుతోనే ఇక మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచితే దేవుడు ఏమిస్తాడంటే రక్షణ ఇస్తాడు. పాపము నుంచి రక్షణ, పాపము చేయకుండా, పాపంలో పడిపోకుండా, పాపం వల్ల వచ్చేటువంటి ఆ రోగము, ఆ మరణము, ఆ సమస్యలు రాకుండా నిన్ను యేసుప్రభువారు రక్షిస్తారు. అందుకే యేసుప్రభువారు అందరికీ కావాలి. అందుకే ఆయన ఆ పాపమును తీసివేయడానికి ఆ సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తమే ఈరోజు మనల్ని, మనకు అంటినటువంటి ఆ పాపము, అతిక్రమం, దోషము అది కడిగి వేస్తుంది ఆయన రక్తం. సమస్త మానవాళి కొరకు ఆయన మరణించడమే కాదు, ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. హల్లెలూయా. ఈరోజు ఒక శుభవార్త నీకే. నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నా సరే, నువ్వు మరణ పంచుల్లో ఉన్నా సరే, మరణం నిన్ను వేధిస్తుందా, పీడిస్తుందా, మరణ భయం నిన్ను వెంటాడుతుందా, సిలువలో ఆయన చేసినటువంటి ఇంకొక కార్యం ఏంటంటే మరణ భయము నుంచి కూడా విడిపించాడు. మరణం నుంచి విడిపించాడు, మరణ భయం నుంచి విడిపించాడు, మరణం ఆ దాస్యంలో పడుకోకుండా ఆయన మనల్ని విడిపించాడు. ఇలాంటి కార్యం చేసిన వారు ఎవ్వరు లేరండి యేసుప్రభువారు. అందుకే ఆయన మరణాన్ని జయించారు. చూడండి, యేసుప్రభువారు తిరిగి లేచినప్పుడు 3వ దినమున ఆయన చూడండి, ఆయన మరణం వేరు చేయలేకపోయింది. అందుకే తిరిగి లేచాడు. హల్లెలూయా. మరణాన్ని జయించాడు. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఎవరిని నమ్మాలంటే, ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే, మరణమును ఎవరైతే అధికారం లేదో, మరణము మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. మరణము ఆయన ఏమి చేయలేకపోయింది కాబట్టి ఆయన ఈ అధికారం చూపించాడు. ఆయన మరణం ఆయన బంధించి ఉంచలేదు. మరణం ఆయన ఏమి చేయలేకపోయింది. అందరూ మరణించారు. ఈ లోకంలో పుట్టిన మహానుభావులు, పెద్దలు ప్రతి ఒక్కరూ మరణించారు. కానీ యేసుప్రభువారు కూడా మరణించారు. కానీ ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. ఆయన చెప్పాడు,
ఆయన మరణిస్తానని, తిరిగి 3వ దినమున లేస్తానని. ఆయన ఎందుకు మరణించాడో చెప్పాడు. అందరి కొరకు ఒక్కడు మృతి నొందాను. బైబిల్ చెప్తుంది మనందరి కొరకు ఆయన మృతి నొందాను. క్లారిటీగా చెప్తుంది. ఈరోజు యేసుప్రభు ఒక మాట చెప్పారంటే తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికి నీ చనిపోడు. యేసు యందు విశ్వాసం ఉంచితే ఇదే ఆశీర్వాదము, ఇదే అభిషేకం నీలో పనిచేస్తుంది. చూడండి, మరణించిన శరీరము, మరణము అందరికీ రావచ్చు, కానీ ఆ మరణము నిన్ను దేవుని నుంచి వేరు చేయలేదు. కాబట్టి యేసుప్రభు వారు చూడండి, ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏంటంటే, మరణము మీద అధికారం ఎవరైతే యేసుప్రభుని విశ్వసిస్తారో వాళ్ళకి మరణం మీద అధికారము లేదు. మరణం వాళ్ళని ఏమి చేయలేదు, మరణం వాళ్ళని చంపలేదు. కాబట్టి యేసుప్రభు మరణించడం వల్ల ఏం జరిగిందంటే, మనకి మరణము లేనటువంటి ఒక మార్గము మనకు దొరికింది. హల్లెలూయా! అదే నిత్య జీవము. అందరూ మరణం వరకే ఆగిపోయారు. మరణం తర్వాత ఇంకొక ద్వారము లేదు. యేసుప్రభు మరణించడం వల్ల ఆ మరణము తర్వాత ఇంకొక జీవితము, ఇంకొక జీవము చూపించాడు. అదే పరలోకము. యేసుప్రభు మరణించకపోయింటే అది అంతవరకే ఎవరు ఆ మోక్ష మార్గానికి పోలేరు, ఆ పరలోకానికి వెళ్ళలేరు. యేసుప్రభు మరణించి తిరిగి లేచి ఆ మరణాన్ని లేకుండా చేయడం వల్ల మనము ఈ లోకంలో నుంచి ఆయన పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం మనకు చూపాడు. హల్లెలూయా! అటు యేసు నమ్మితే నీకేముంటుందంటే పరలోకం. మరణము లేని లోకం అది, వ్యాధి లేని లోకం అది, శ్రమ లేని లోకం అది, కన్నీరు లేని లోకం అది, దుఃఖము లేని లోకం అది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అది ఈ లోకంలో కూడా మరణము నీ మీద అధికారం చేయలేదు. చూడండి, యేసుప్రభు వారు లాజరు చనిపోయినప్పుడు, లాజరు బయటికి రానప్పుడు ఆ మరణము ఇచ్చినప్పటికీ లాజరు కూడా లేచి బయటకు వచ్చాడు. చూడండి, అన్నిటి మీద అధికారం కలిగిన వ్యక్తి ఎవరంటే యేసుప్రభు వారు. అందుకేసేనారు, ఈ భూలోకం మీద సర్వాధికారము నాకున్నది. కాబట్టి యేసుప్రభు వారు నమ్ముకుంటే నీకు సమస్తమును బాగు చేయవాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు, నీ ప్రాణాన్ని రక్షిస్తాడు, నీ శరీరాన్ని రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీకు కలిగిన సమస్తమును కాపాడుతాడు. ఏది కోల్పోవైనా నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. మరణము చేత మనం నశించిపోతున్నాం. ఆ మరణము లేకుండా ఆయన మనం రక్షించిన రోజు అదే గుడ్ ఫ్రైడే. హల్లెలూయా! కాబట్టి మనం ఈరోజు ఆయన మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈరోజు ఎంతమంది మరణకర రోగంలో బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. వాళ్ళందరి కోసం ఇదిగో పాపము నుంచి విడుదల చేస్తాడు దేవుడు. మరణం నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆ పాప బంధకాల్లోంచి, ఆ శాపములో నుంచి, ఆ దరిద్రతలో నుంచి, అప్పులో నుంచి, అన్నిట్లోంచి విడిపించగలటువంటి శక్తి, అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నమ్ముకో, ఈరోజు విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. లాజర్ జీవితంలో జరిగినటువంటి కార్యం ఈరోజు నా జీవితంలో జరగబోతుంది. ఎంతమంది ఈరోజు అటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు మరణించావు, మరణాన్ని జయించావు, మరణించి తిరిగి లేచిన దేవుడవు తండ్రి. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మరణ భయంతో బాధపడుతున్నారా అయా, మరణకర రోగంతో బంధించబడిపోయారా తండ్రి, ఇదిగో ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో మరణము వాళ్ళలో పని చేయకూడదు. మరణం మీద అధికారం కొట్టివేసావు తండ్రి, నీకు స్తోత్రం. ఎవరైతే మరణకర రోగంతో బాధపడుతున్నారో వారందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. వారిని విడిపించండి, స్వస్థపరచండి, వారికి నూతన జీవితం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపి రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాల్స్ తీసుకుందామండి. కింద 2 నెంబర్స్ ఉన్నాయి, ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. సో మరణకరమైన రోగంతో బాధపడుతున్న వారు ప్రత్యేకంగా కాల్ చేయండి.
వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే దైవపు శక్తులతో బాధపడుతున్న వారు సాయంకాలం 9 గంటలకు మీరు ఫోన్ చేయండి. హలో, వందనాలమ్మా. నాకు పాసనరం పక్కకు పోయిందయ్యా. ఏమ్మా? పాసనరం పక్కకు పోయిందయ్యా. అయితే పాస తెలియకుండా బట్టల్లో పడిపోతున్నాయి. ఎడం కాలు దాన్ని వస్తుందయ్యా. ఆరోగ్యం బాగలేదని అప్పులు ఉండవాళ్ళు ఇంట్లోకి వస్తున్నారయ్యా. సరే, ఓకే. మీ పేరేం పేరమ్మా? కోటేశ్వరయ్యా. ఏ ఊరు? ఒంగోలు. ప్రార్థన చేస్తాం. కోటేశ్వర, కోటేశ్వరి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. యేసు నామములో ప్రతి బలహీనత, ప్రతి సమస్య, అప్పుల సమస్య విడుదల ప్రకటిస్తున్నానయ్యా. నీ కృప చూపు నాయన, నీ హస్తము చాపు తండ్రి, నీ వెలుగుతో నింపు నాయన. ఇదిగో ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తి వారి తాకునట్లు ప్రార్థన చేస్తున్నాను. టచ్ హర్ బాడీ రైట్ నౌ లార్డ్, రిలీజ్ హమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు తాకని నన్ను విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. డోంట్ వరీ. ఖచ్చితంగా అమ్మా, ఏం కాదు, భయపడకండి. సరేనమ్మా, ఓకే. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. చెప్పండి అయ్యా. సరే, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. మీ పేరు? ఓకే. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం, పరిశుద్ధాత్మడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ శరీరంలో ఉన్నటువంటి బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్త రోగముల నుంచి విడుదల ప్రకటిస్తున్నానయ్యా. అయ్యా, రోగముల శక్తి, దాని బలము యేసు నామములో కొట్టివేస్తున్నాను. స్టాప్ హిమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ పరిశుద్ధ రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాము. విడుదల కలుగును గాక, ఆమేన్. హలో, 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 హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. కాకినాడ. చెప్పండి అమ్మా. తాగుడు వల్ల కోపం నుంచి చాలా అమ్మ ఇంట్లో వెళ్ళి ఉండిపోతున్నాడండి. బాగా తాగుడు ఎక్కువండి. మా అబ్బాయి అమ్మ జట్లు ఎట్టేసి ఇంట్లో స్థిరంగా ఉండట్లేదు. మా అబ్బాయి కూడా ఇంట్లో ఆర్థిక ఇబ్బంది ఒకటి ప్రార్థన చేస్తారు. సరే, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ తాగు నుంచి విడిపించు నాయన, ప్రతి సమస్య నుంచి బిడ్డను విడిపించు. పరిశుద్ధాత్మ